నా పేరు పవన్. నేను ఒక డైరెక్టర్ని. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. నా టీం అంతా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం నాకు ఆ సక్సెస్ అందించిన వాడి కోసం ఎదురు చూస్తున్నాను. బావా సూపర్ రా, నిజంగా సాధించావురా. సినిమా మాత్రం అదిరిపోయింది, ఎక్సలెంట్. థ్యాంక్స్ రా. సరే పద ఇంటికి వెళ్దాం. డైరెక్టర్ అయ్యో, పార్టీ చేసుకుందాం పదా. సరే సరే పదరా, నీ ఇష్టం పద. బా పార్టీకి ఎక్కడ తీసుకెళ్తా నీ ఇష్టం. ఏంట్రా ఎప్పుడు గుండులో ఉంటావు? నువ్వు డైరెక్టర్ అయితే గుండె గీయించుకుందామని మొక్కున్నాను బావా, అందుకే నీసే. ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఎయిర్ ఫాల్ బాగా అవుతుంది, పెళ్ళౌట్ ఉంది కదా, అందుకనే. పదా అది చెప్పు ముందు. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి సంగతి? నీ వల్లేరా. నాకు వాలంటీర్ ఉద్యోగం వచ్చినప్పుడు కంటే ఊర్లో ఎక్కువ మర్యాద ఇప్పుడు ఇస్తున్నారా నాకు. ఎందుకురా అంత గొప్పగా సాధించావు? నీ ఫ్రెండ్షిప్ రా. నేను వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే, ఒరా బాలా మీ డైరెక్టర్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు రా, ఏం చేస్తున్నాడు, సినిమా అదర కొట్టేశాడు, దుల్ల కొట్టేశాడు అని చెప్తుంటే నా మనసుకి ఎంత హాయిగా ఉందో తెలుసారా. నీ టీవీ ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు నా గురించి కూడా చెప్తుండు. చాలా ఇంటర్వ్యూలు చూశాను నేను, ఒక దాంట్లో కూడా నా గురించి చెప్పలేదు నువ్వు. నువ్వు ఒక్కసారి ఊర్లో అడుగుపెట్టు, ఊరు నిండా నీ పోస్టర్లే కనిపిస్తే. అప్పట్లో నేను చూసి నవ్విన వాళ్ళందరూ బావా, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కాల్ దగ్గరేసి చెప్తున్నాను, నా ఫ్రెండ్ రా వాడు, నా ఫ్రెండ్ అని. నా ఫ్రెండ్ రా. నా సక్సెస్ని ఇంతలా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం వీడే. నన్ను చూసి కాలర్ ఎగరేసా అన్నాడు. చావు అంచుల దాకా వెళ్ళి నన్ను కాలర్ పట్టుకొని బ్రతుకు వైపు నడిపించింది వీడే. అది వీడికి కూడా తెలీదు. ఇది సార్ కథ. బాగుంది, కథలో మంచి ఫీల్ ఉంది. హీరోయిన్ చనిపోయే సీన్ ఉంది కదా, దాన్ని మారుద్దాం. హీరోయిన్ మోసం చేసినట్టుగా చూపిద్దాం. ఏమంటావు? అంటే సార్ అప్పుడు మీరు అన్నట్టు ఫీల్ పోతుంది కదా సార్. అలా ఎందుకు అనుకుంటున్నావు? హీరోయిన్ మోసం చేసిన ఫీల్ పడుతుంది కదా. అంటే హీరోయిన్ క్యారెక్టర్ అది కాదు కదా సార్. అంటే ఏంటంటావు? నేను చెప్పిన చేంజెస్ చేయవా? అది వ్యాలిడిటీ చేసేవాడిని సార్, కానీ మీరు చెప్పినట్టు చేస్తే కథ మారిపోతుంది. మనం అనుకున్నట్టు సినిమా రాదు సార్. డబ్బులు పెట్టేది నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. సారీ సార్, నేను చేయలేను. నన్ను కలవడానికి నా ఆఫీస్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగావో మర్చిపోయావా? అవును సార్, మర్చిపోయాను. రోజులు లెక్క పెడుతూ బ్రతికే బ్రతుకు కాదు సార్ నాది. రేపటి రోజు నాది అని ధైర్యంగా బతికేస్తాను. డైరెక్టర్ గారు, మిమ్మల్నేనండి. రండి రండి. మనం సినిమా చేస్తున్నాం. కథే కాదు, డైలాగులు కూడా బాగా చెప్పారు. సినిమా అంతకంటే బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమాతో నీతో పాటు మన బ్యానర్ కూడా మంచి పేరు రావాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా.
ప్రొడ్యూసర్ని కలుస్తానన్నాడు, ఏమైందో ఏంటో. బాలా సినిమా ఓకే అయిందిరా. ప్రొడ్యూసర్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడ్రా. సూపర్ రా బావా, కంగ్రాచులేషన్స్. సినిమా అదిరిపోవాలి. బాలా ప్రియా ఫోన్ కలవట్లేదురా. ప్రియాకి విషయం చెప్పాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుందిరా. సినిమా అయిన వెంటనే వాళ్ళ ఇంట్లో మాట్లాడాలరా. ఏ అవన్నీ తర్వాత కానీ నీకు సినిమా ఓకే, ముందు సినిమా తీయాలి, అది హిట్ కొట్టాలి. దాని గురించి మాత్రం ఆలోచించు, మిగతా వాటి గురించి కాదు. తెలుసులేరా, నేను ఆ పనిలో ఉన్నాను. ప్రియా కనిపిస్తే ఈ విషయం చెప్పరా. నాకు ప్రియాకి కాదురా, ముందు మీ అమ్మా నాన్నకి చెప్పు. నీ గురించి బాధపడేది వాళ్ళే, నువ్వు బాగుపడితే ఆనందపడేది వాళ్ళే. వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించు నువ్వు. నాకు తెలుసురా, ప్రియా ఇక్కడి నుంచి వెళ్ళిన రోజు హ్యాపీగా లేదురా. మళ్ళీ కాల్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈ విషయం చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుందిరా. సరేరా, నేను నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను. ముందైతే నువ్వు ఈ విషయం అమ్ముకుని నాన్నకి చెప్పు. వాళ్ళకి నీ గురించి తప్పితే వేరే ఆలోచన లేదురా. నువ్వు కూడా వాళ్ళ గురించి సినిమా గురించి తప్పితే వేరే ఆలోచన పెట్టుకోకు, సరేనా? సరేరా. ప్రియా ఉద్యోగం పేరుతో నా కోసమే హైదరాబాద్ వచ్చింది. జ్ఞాపకాలు, ఎదురుచూపులు మనసుకు తెలియని ఏదో ఆనందాన్ని ఇస్తాయి. స్కూల్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళం. తనతో ఎప్పుడు ప్రేమలో పడ్డానో నాకే తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు తనే నా ప్రాణం. తను నా నుండి దూరం అవుతుంది. అమ్మో, ఆ ఆలోచన నేను తట్టుకోలేను. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఊరు రావడమే మానేశావు. ఒక్కసారి బతకడానికి బయటకు వచ్చాక మళ్ళీ ఊరు రావాలంటే ఒక రీజన్ కావాలి, లేదా సంక్రాంతి పండగని రావాలి. ఎందుకలా? ఏమో నాకు తెలీదు. ఇంటికి వెళ్దామంటే రూమ్లో వాళ్ళు ఇప్పుడు ఎందుకు రా అంటారు. ఊర్లో వాళ్ళు ఎప్పుడు వచ్చావురా అనే బదులు ఇప్పుడు వచ్చావేంట్రా అంటారు. అవునా? అవును, వచ్చావుగా, నీకే తెలుస్తుంది. హ్మ్. మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడంతా తనే చూసుకుంటున్నాడు. అందుకే ఇంట్లో వాళ్ళు పంపించారు. సరే, నేను వెళ్తాను. బాయ్ మరి. బాయ్. I love you. ఐ లవ్ యూ టూ. హాయ్ సార్, ఎక్కడున్నారు? నీ గుండెల్లో. అబచ్చా, ఈ డైలాగ్లు నీ సినిమాలో రాసుకోగాని బయటికెళ్దాం. ఎక్కడికి? హైదరాబాద్ చూపించవా నాకు? ఇక నుంచి నువ్వు నన్ను రోజు కలవాలి, గుర్తుపెట్టుకో. ఆఫీస్ అయిపోగానే కాల్ చేస్తా, వచ్చి నన్ను తీసుకెళ్ళు, సరేనా? సరే సరే. సరే అయితే నేను రెడీ అయి ఉంటా, నువ్వు వచ్చేసేయ్. బాయ్. ఏమైంది, ప్రాజెక్ట్ చెక్ చేశారా? ఇంకా రాలేదేంటి? కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. క్లయింట్స్ ఏమో అడుగుతున్నారు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయిద్దని. ఇంకా మనం పూర్తి చేయలేదు. దాంతోపాటు ఇంకో ఫైల్ మెయిల్ చేస్తున్నా, దాన్ని కూడా కంప్లీట్ చేసేయండి. డబ్బులు లేవే, ఇప్పుడు ఎలా? అకౌంట్ చెక్ చేద్దాం. బ్రో, ఒక 1000 ఇస్తావా? 2 డేస్లో ఇచ్చేస్తా. సార్, వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను,
ఒకసారి చెక్ చేయమనండి. యా సార్. ఓకే సార్. బ్రో 2 డేస్లో ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తా అబ్బా 2 డేస్లో. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఎలా ఉన్నానా అని ఆలోచిస్తున్నాను. ఆయన నీకు వేరే లవర్ ఉందిగా, నేనెందుకు గుర్తుంటానులే. నాకా? నిన్నే సరిగ్గా చూసుకోవట్లేదు, నాకు ఇంకో లవరా? ఉంది బాబు, అదెప్పుడు నీతోనే ఉంటుంది. నాతో ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? సినిమా బాబు, సినిమా. సినిమానా? ఉంటుంది మరి. నిన్నెంత ప్రేమించానో సినిమాను కూడా అంతే ప్రేమించాను. అయితే దాన్నే ప్రేమించుకో. నా వెనకాల ఎందుకు పడ్డావు? ఏంటి కోపమా? నవ్వితే ఎంత బాగుంటావురా. పా నొప్పెడుతుంది ప్రియా. మ్, ఇప్పుడు తగ్గిపోతుందిలే. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? బాయ్ ఫ్రెండా? రోజు పికప్లు డ్రాపింగ్లు. కాదు, లవర్. ఓహో, మంచి ఫీల్లో ఉన్నావైతే. ఏం చేస్తుంటాడేంటి మీ హీరో? హీరో కాదు, డైరెక్టర్. డైరెక్టరా? మ్. వావ్, ఒక్క మూవీ హిట్ అయితే లైఫ్ సెట్టే. సెలబ్రిటీ లైఫ్. నువ్వు కూడా సెలబ్రిటీ. హాయ్. హాయ్. ఇనార్బిట్ మాల్లో షాపింగ్కి వెళ్దామా? షాపింగా? వెళ్దాం రా, ఎక్కు. అమీర్పేట్ కలెక్షన్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. నచ్చింది కొనుక్కో. మ్, పండగ వేసుకో. ఇక్కడ షాపింగ్ ఏంట్రా నా బొంద. రోడ్ మీద బట్టలు. పిజ్జా తినడానికి వెళ్దామా? పిజ్జానా? ఓ మంచి ప్లేస్ తీసుకెళ్తారా, ఎక్కు. సూపర్, తిను, బాగుంటుంది, తిను. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? పెట్రోల్ అయిపోలే కదా. పెట్రోల్ అయిపోయింది. ఈ డబ్బా బండి బదులు మంచి కార్ కొనుక్కోవచ్చుగా. కారు ఇదే సెకండ్ హ్యాండ్లో కొన్నాను, ఇంకా కారు. పెట్రోల్ బంక్ పక్కనే ఉంది, తోసుకుంటూ వెళ్ళిపోదాం. ఫుల్ ట్యాంక్ చేసేయండి. ఫుల్ ట్యాంకా? నేను ఎప్పుడు కొట్టించేది 110. 110 చాలు బ్రో. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రీగా ఉంటే రావచ్చుగా ఆఫీస్ దగ్గరికి. స్టోరీ రాస్తున్నాను, కొంచెం బిజీ. అయితే ఫ్రీగా ఉన్నావు, వచ్చేయ్. అది కాదురా, రోజు వస్తున్నాను కదా, ఈ ఒక్కరోజు వదిలి. వర్క్ ఉంది, ప్లీజ్. సరే, బాయ్. నీ కథ బాగా నచ్చిందయా. బాండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని తొందరలో కలవండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను. ఈ రోజైనా వస్తావా? ఇప్పుడు రాలేను ప్రియా, బిజీగా ఉన్నాను. ఈ రోజైనా వస్తావా? రాలేను ప్రియా, సారీ. సారీ ప్రియా, రాలేను. రాలేను. సారీ ప్రియా, రాలేను. సారీ ప్రియా, రాలేను, బిజీగా ఉన్నాను.
కోసం హైదరాబాద్ వచ్చాను. నాకు బుద్ధి లేదు. ఏమైంది అలా ఉన్నావు? అంతా ఓకేనా? నాట్ ఓకే. ఏమైంది? పవన్ కొద్ది రోజుల నుంచి కలవడం లేదు. ఏమన్నా అంటే వర్క్ ఉంది అంటున్నాడు. పిజ్జా అంటే పానీపూరి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. షాపింగ్ అంటే అమీర్పేట్లో రోడ్ల మీద బట్టలు కొనుక్కోమంటున్నాడు. హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. వాడింకా సెటిల్ కాలేదు. సినిమా అంటే అంతే, సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తా. మనలా జాబ్ చేసేవాడిని లవ్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇలా ప్యాషన్ వెనుక పరిగెత్తేవాడిని లవ్ చేస్తే ఇలాగే కష్టాలొస్తాయి. ఇంకా డైరెక్షన్ అంటున్నావు, సినిమా తీయాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఎందుకైనా బెటర్ తన్ని నువ్వు జాబ్ చేయమని అడుగు. హలో. ఈ రోజైనా కలుస్తావా? నిన్ను చూసి 10 days పైనే అవుతుందిరా. ఎందుకురా నన్ను దూరం పెడుతున్నావు? అసలు నేను హైదరాబాద్ వచ్చిందే నీకోసం. అది కాదు ప్రియా, వర్క్ ఎక్కువైంది, అందుకే రాలేకపోతున్నాను. ప్లీజ్ రా, ఈ రోజైనా రా. బయటికెళ్ళి డిన్నర్ చేద్దాం ప్లీజ్. సరే వస్తాను, వెళ్దాం. అవునా? సరే అయితే నేను రెడీగా ఉంటాను, నువ్వు తొందరగా వచ్చేసాయి. అడుగుదామా వద్దా? శ్రీకాంత్, ఓ 1000 ఇవా, 2 daysలో అరేంజ్ చేసి ఇస్తాను. బ్రో, లాస్ట్ టైం ఇచ్చిన 1000 ఇంకా ఇవ్వలే. ప్లీజ్ ప్లీజ్ బ్రో, ఖచ్చితంగా ఇచ్చేస్తాను బ్రో. ప్లీజ్, లాస్ట్ టైం షూట్కి వెళ్ళాను, అక్కడ కొంచెం డబ్బులు ఇవ్వడం లేట్ అయింది. కంపల్సరీ ఇస్తా బ్రో. బ్రో బ్రో ప్లీజ్ బ్రో, షూర్గా ఖచ్చితంగా ఇస్తాను బ్రో. 2 daysలో కంపల్సరీ ఇస్తాను బ్రో. ప్లీజ్ ఏమనుకో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ ప్లీజ్ లేట్ అయిపోతుంది బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ ప్లీజ్ పవన్. ప్లీజ్ ప్లీజ్ లేట్ అయిపోతుంది బ్రో. నువ్వేనా? హా? ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఏ రోజు కూడా ప్లీజ్ ప్లీజ్ అని అడగలేదే. ఏంటి బ్రో అంత అర్జెంట్? ఉన్న దాంట్లో ఎప్పుడు హ్యాపీగా బతికేసేవాడివి, ఈరోజు ఏంటి ఇలా? ఎనీవే, నా దగ్గర అయితే ఇప్పుడు లేవు బ్రో. నాకెందుకో ఇది నువ్వు కాదనిపిస్తుంది. చెక్ ఆన్ యువర్ సెల్ఫ్. నా దగ్గర డబ్బులు లేవని ప్రియాకి ఎందుకు చెప్పలేకపోతున్నాను? లేదు, ప్రియాకి నిజం చెప్పేద్దాం. నా దగ్గర మనీ లేవు, తిరగడానికి టైం అంతకన్నా లేదు. అర్థం చేసుకోదా? ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కదా. కానీ తను నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం జరిగితే జరిగింది, తనకు నిజం చెప్పేద్దాం. నాకెందుకో ఇది నువ్వు కాదనిపిస్తుంది. ఉన్న దాంట్లో ఎప్పుడు హ్యాపీగా బతికేసేవాడివి, ఈరోజు ఏంటి ఇలా? చెక్ ఆన్ యువర్ సెల్ఫ్.